మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఎండోమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఎయిదర్ ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం పైన మనం అవగాహన కల్పిస్తూనే ఉన్నాము. అయితే నేను గతంలో సిలబస్ ప్లాన్ అయితే చేశాను. ఈ సిలబస్లో ఇప్పుడున్నటువంటి సిలబస్లో మనకి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ నుండి గతంలో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ పార్ట్లో మనం చదవాలి, ఏ క్రైటీరియా మనం తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చదివితే ఆ మార్క్ అంతా మన సొంతం అవుతుంది. సో దీని గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికే మీ ముందుకు రావడం జరిగింది. సో సిలబస్ పైన పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి ముందు అయితే ఇది కేవలం పేపర్ 2కి సంబంధించినటువంటి పార్ట్. సో 150 మార్క్స్ మనకి ఇప్పుడు రాయబోతున్నాము. సో ప్రిలిమ్స్లో అయితే మెయిన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిలిమ్స్ అయితే 100 మార్క్స్, మెయిన్స్కి అయితే మళ్ళీ 150 మార్క్స్. సో ఈ మార్క్స్ అని మన సొంతం చేసుకోవాలంటే ముందు ప్రిపరేషన్ ప్లాన్ తెలియాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదివితే ఆ మార్క్స్ మన సొంతం అవుతుంది అనేది పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం జరిగింది. రైట్, మరి బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to one and all the aspirants. So hope you understand. పిక్చర్ చూస్తే అద్భుతం కనిపిస్తుంది కదా. సో మన మెటీరియల్ కూడా ఈ మోడల్లోనే ఉంటుంది. ఓకే, జస్ట్ ఇది శాంపుల్ అమ్మ, ఇలా ఉంటుందని శాంపుల్ చూపించడానికి ఇంట్రొడక్షన్లో ఇలా పెట్టాం. సో మెటీరియల్ కూడా మనం అంతే అద్భుతంగా తయారు చేసాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది రిటర్న్ ఎగ్జామినేషన్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఓఎంఆర్ బేస్డ్లో మనకి టోటల్గా 300 మార్క్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది, ఓన్లీ మెయిన్స్. దాంట్లో మన పేపర్ 2 గురించి మాత్రమే మాట్లాడదాం. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో 150 మార్క్స్ 150 మినిట్స్, అంటే మనకి టోటల్గా 2.5 అవర్స్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కదా. ఈ 2.5 అవర్లో 150 క్వశ్చన్స్ వస్తుంది, 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 మార్క్ అండ్ 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎగ్జామినేషన్. రైట్, మరి ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడదాం. టోటల్గా మనకి దీంట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే 12 చాప్టర్లు ఉన్నాయి. ఎండోమెంట్ ఫిలాసఫీ చూడండి, అక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో దాదాపు 15 సబ్జెక్టులు చదివితే మనకి 150 మార్కులు. కానీ అక్కడ ఒకే ఒక సబ్జెక్ట్ చదివితే 150 మార్కులు. అంటే వెయిటేజ్, జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే అది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని చెప్పవచ్చు. రైట్, మరి వాటిలో ఏ సిలబస్ ఉన్నాయి? కేవలం 12 టాపిక్స్ మాత్రం ఉన్నాయి. ఏంటి సార్? మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో టోటల్గా 12 చాప్టర్స్ ఉంటాయి. మరి ఈ 12 చాప్టర్ నుంచి 150 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఆ 150 క్వశ్చన్ మనం సొంతం చేసుకోవాలి. ఏంటి సార్, ఎలా సొంతం చేసుకోవాలి? రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ద రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు. ఇవి మేజర్ పార్ట్. నెక్స్ట్ వీటన్నిటి గురించి చాలామందికి కొంత అవగాహన అనేది ఉంటుంది. సో నెక్స్ట్ దేవాలయ ఆగమాలు, నెక్స్ట్ హిందువుల పండుగలు. సో దేవాలయ ఆగమలు అండ్ హిందూ పండుగలు. తర్వాత వైదిక సంస్కృతి ఉంటుంది. తర్వాత ఏంటమ్మా వైదిక సంస్కృతి. తర్వాత వివిధ తాత్విక భావనలు, ఇవి 4. ఓకేనండి, ఇవన్నీ టెంపుల్ గురించి. సో ఇక్కడ టోటల్గా 4/8 ఇంకో 4/8 అంటే ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ అవుతారో వారికి తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే హిందూ కుటుంబ వ్యవస్థ గురించి. ఓకే, తర్వాత దేవాలయాల్లో ఉన్నటువంటి ఆదాయం ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ కార్యనిర్వహణ అధికారి, తర్వాత ల్యాండ్ రికార్డ్స్, భూ రికార్డ్స్ అంటాం. సో భూమి యొక్క రికార్డ్స్. ఇవి టోటల్గా ఇవి ఈఓకి సంబంధించినటువంటి మినిమం తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ పార్ట్ 4. తర్వాత ఎపిక్ అయితే 4.
తర్వాత తాత్విక భావనలు, దేవాలయ ఆగమాలు మరియు వైదిక సంస్కృతి, వివిధ తాత్విక భావనలు అలా చెప్పాము. సో ఇవి 4 ఎలా 3 భాగాల్లో మనం చెప్పవచ్చు. సో టోటల్గా 12 చాప్టర్లు. ఈ 12 చాప్టర్లో పరిపూర్ణమైన అవగాహన ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రామాయణం గురించి మనం తెలుసుకుందాం. రామాయణంలోనే ఏమేమి చదవాలి అంటే, రామాయణంలో మనం చదవవలసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వివిధ పాత్రలు. మనం చదవాల్సింది వివిధ పాత్రలు. రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి అంటే దాదాపు 22 పాత్రలు ఉన్నాయి. పాత్రలు అంటే ఎవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే కౌశల్య, కైకేయి, ఓకే, దశరథుడు, ఇవన్నీ పాత్రలు అంటాం. సో రామాయణంలో వచ్చిన క్యారెక్టర్స్ పాత్రలు చదవాల్సిందే. రామాయణంలోని వివిధ పాత్రలు, మరి వాటిపైన మౌలికమైన పరిజ్ఞానం అనేది ఉండాలి. సో రామాయణంలోని వివిధ భాగాలు, సో దీన్ని మనం కాండాలు అంటాం. రామాయణంలోని వివిధ కాండాలు. సో పాత్రలు చదివిన వెంటనే ఖచ్చితంగా కాండాలు చదవాలి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అయితే తర్వాత మళ్ళీ ఒకటి కలిపారు, టోటల్గా 7 కాండాలు ఉన్నాయి. ఎక్కడ మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ రామాయణంలో పేర్కొన్న వివిధ రాజ్యాలు, ఓకే, రాజ్యాలు మరియు రాజవంశాల గురించి కూడా చదవాల్సింది ఉంటాయి. రాజ్యాలు, రాజవంశాలు కూడా చదవాల్సి ఉంటాయి. మరి రామాయణంలో ఇంక వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలు. సో ఇక్కడ మనం చదవాల్సింది ప్రతి ఒక్కరు రామాయణం అంటే కేవలం 6-7 కాండాలు ఉంటాయి. 7 కాండాల గురించి చదివితే చాలు అంటున్నారు. ఆ 7 కాండాల నుంచి మనకి తక్కువ మార్క్స్ వస్తాయి. అయితే ప్రిలిమ్స్లో దీనికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలుసా? ప్రిలిమ్స్లో అయితే 16 క్వశ్చన్స్ వచ్చాయి. మెయిన్స్ అయితే కొంచెం తగ్గింది. మెయిన్స్లో దాదాపు 12 క్వశ్చన్స్ వచ్చాయి. గతంలో 2022లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, మెయిన్స్లో కొంచెం తగ్గించాం 3-4 మార్కులు. ఇటువంటి కామన్ థింగ్స్. సో రైట్. సో ఈ మార్క్స్ మీ సొంతం చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్క ఆలోచన ఏంటంటే ఈ కాండలు చదివేసి వెళ్ళిపోతుంటారు, మిగతావన్నీ వదిలేస్తారు. చూడండి, మిగతావన్నీ అంటే మనం ఎక్కడ ఎన్ని విషయాలు, పాత్రలు చదవాలి, సో రాజ్యాలు చదవాలి, రాజవంశాలు చదవాలి, ప్రదేశాల ప్రాంతాల గురించి మొత్తం చదివితేనే ఇక్కడ పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇక్కడ వచ్చినట్టే. మనకి లేనట్టే మనం ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయలేము. మరి వీటి నుంచి రామాయణం, మహాభారతం నుండి ఎటువంటి క్వశ్చన్స్ గతంలో వచ్చారో కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో కూడా చూపిస్తాను. మనం తర్వాత వెళ్దాం. నెక్స్ట్ ఇది రామాయణంలో చదవాల్సిన విషయాలు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మహాభారతం. ఈ మహాభారతానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాలు చదివితే చాలు మహాభారతం సంపూర్ణమైన జ్ఞానం వచ్చింది. అంటే మహాభారతంలో కేవలం 18 పర్వాలు చదివితే ఉన్నటువంటి స్టోరీ అంతా నేర్చుకుంటే మీకు దాని నుంచి వచ్చినటువంటి ప్రిలిమ్స్లో మొత్తం పైన మహాభారతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి తెలుసా? 22 క్వశ్చన్స్ వచ్చాయి 2022లో జరిగిన ఎగ్జామ్లో. మరి మెయిన్స్లో ఎన్ని వచ్చాయి తెలుసా? 23. అంటే 20+ అబౌవ్ మార్క్స్ కేవలం ఈ 18 పర్వాల నుంచి ఇవ్వట్లేదు మిత్రమా. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో ఇంకా తెలుసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎస్, మహాభారతంలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం పర్వాల గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా 18 పర్వాలు తెలుసుకోవాలి. 18 పర్వాలు తెలుసుకున్న తర్వాత మహాభారతంలో టోటల్గా పాత్రలు ఎన్ని ఉన్నాయి తెలుసా? దాదాపు 58 పాత్రలు ఉన్నాయి. అంటే నియర్లీ 60 పాత్రలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, ఓకే. సో ఇక్కడ పంచపాండవులు, కౌరవులు ఉన్నటువంటి మేజర్ క్యారెక్టర్స్, దుశ్శాసనుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, ఓకే. సో వికర్ణుడు కావచ్చు, మరి పితామహులు భీష్ముడు, ద్రోణాచార్యుడు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు, ఓకేనా. సో వంశం ప్రారంభమైనప్పటి నుంచి ఆ మహాభారతం చివరి అంతం వరకు పరీక్షితుల వరకు ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ మొత్తం పైన 58 పాత్రలు ఉన్నాయి. వాళ్ళకు ఈ 58 పాత్రలు కూడా తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ అవి తెలుసుకున్న తర్వాత రాజవంశాలు ఎన్ని ఉన్నాయి మరియు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి. రాజ్యాలు, రాజవంశాల గురించి మనం ఇక్కడ పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. నెక్స్ట్ వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలు ఎక్కడ ఉన్నటువంటి అనేక దాదాపు 38 నియర్లీ 40 ప్రాంతాలు ఉన్నాయి. సో గాంధార రాజ్యం,
సో ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలి. సో కర్ణుడు అయినటువంటి రాజ్యం, సో ఆ రాజ్యం గురించి, సో ప్రతి ఒక్క ప్రాంతాల గురించి ఎక్కడ తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాల్సింది రాజ్యాలు, రాజవంశాలు, ప్రదేశాలు, ప్రాంతాలు, పాత్రలు మరియు పర్వాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే. ఎందుకంటే ఇక్కడ మనం పర్వాల్లో తెలుసుకున్న జ్ఞానం ద్వారా పర్వాల్లో కొన్ని విషయాలు కవర్ అవుతాయి, మరికొన్ని పాత్రల్లో కవర్ అవుతాయి. పాత్రల గురించి అర్జునుడు ఏ అస్త్రంతో సైంధవుడిని సంహరించాడు అని అడగవచ్చు. ఏ అస్త్రంతో? లేకపోతే ఇంద్రదేవుడు కర్ణుడికి ఇచ్చినటువంటి వరము, ఆ అస్త్రం పేరేమిటి? ఆ అస్త్రం ఎవరి కోసం దాచి ఉంచారు ఎలా కూడా అడగవచ్చు. చివరికి కర్ణుడి సంహరించాడు. మరి అర్జునుడు సంపాదించినటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి అస్త్రంతో ఎవరిని సంహరించాడు ఎలా కూడా అడగొచ్చు. ఘటోత్కచుడి సంహరించాడు. అర్జునుడి కోసం దాచి పెడితే చివరికి ఘటోత్కచుడికి సంహరించడం జరుగుతుంది. సో ఇలా అనేక రకాలు. ఎక్కడ కవర్ కానిది అక్కడ అవుతుంది. అప్పుడు ఇక్కడ దొరకకపోతే అక్కడ కొన్ని పాయింట్ మిస్ అయితే మన ప్రాంతాలు, ప్రదేశాలు, ఇంకా అక్కడికి మిస్ అయితే రాజ్యాలు, రాజవంశాల దగ్గర అయితే ఎలా చదివితే మహాభారతం నుంచి సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది మీకు. రాబోతున్న 22 కానీ 23 మార్క్స్ అంటే 20+ మనకి ఖచ్చితంగా వస్తుంది. ఈ 20+ ఎక్కడ ఒక 15+ అనుకుందాం. రామాయణ మహాభారతం నుంచి దాదాపు రెండూ కలిపితే నియర్లీ 40 మార్క్స్ మీ సొంతం అవుతుంది. ఇలా చదివితే మిత్రమా, ఇలాగే చదవాలి. ఇలానే మీరు మా దగ్గర కోర్స్ తీసుకుంటున్నారా, వేరే దగ్గర కోర్స్ తీసుకుంటున్నారా, మీరు మెటీరియల్ చదువుతున్నారా, మీ దగ్గర ఉన్న బుక్స్ చదువుకుంటున్నారా, ఇంకొక దగ్గర ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారా, ఎవరి దగ్గర తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ చదివే విధానాలు ఇవే. ఇలా చదివితే మనకి వచ్చినటువంటి మార్క్స్ అనేది మిస్ అయ్యే అవకాశం లేదు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, నేను ఈ వీడియో సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి వచ్చాను. కాబట్టి కొంచెం లేట్ అయినా కొంచెం ఓపికతో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, పరిపూర్ణమైన అవగాహన మీకు వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి రామాయణం నుంచి క్వశ్చన్స్ గతంలో ఎలా అడిగారు చూద్దాం. అయితే క్వశ్చన్ ఏంటమ్మా, దశరథ మహారాజు యొక్క రాజ్యం పేరేమిటి? సో చూడండి, ఎక్కడ మనం దశరథ కాండాల్లో ఎక్కడ కూడా రాదు, వస్తుంది కానీ మనం ఎంత స్టోరీని మనం గుర్తుంచుకుంటాం. కానీ ఇక్కడ ప్రాంతం గురించి మనం చదవాలి. ఎక్కడ 4 ప్రాంతాలు ఇచ్చాడు. ఓకే, కోశల, మగధ, ఓకే, కంబోజ, మత్స్య. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అది అందరికీ తెలుసు. సో కోసల రాజ్యం అనేసి అందరికీ తెలుసు. సో క్వశ్చన్ని ఆన్సర్ ఇటువంటి దానికి మనం ఈజీగా రాయగలుగుతాం ఎప్పుడు సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉంటే. అయితే దీనికి ఇదే విధంగా సరే ఇప్పుడు మహాభారతం, రామాయణం ఏ పార్ట్ చదవమని చెప్పారో అదే విధంగా మీ మెటీరియల్ ఉన్నాయంటే ఎస్ 100% అదే విధంగా మీ మెటీరియల్ చెప్పాము, అదే విధంగా క్లాసులు చెప్పాము, అదే విధంగా టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేసాము. ఇప్పటికీ మనం కేవలం ఎండోమెంట్ అండ్ ఈ టెంపుల్ సిస్టమ్, ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో 20,000 బిట్స్ అప్లోడ్ చేశాను. రానున్న రోజులో దీనికి 30,000 to 40,000 వరకు బిట్స్ వరకు తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాను. సో ఇదే విధానంలో మనకి డిజిటల్ లేటెస్ట్ క్లాసులు అందిస్తున్నాను. మెటీరియల్ సో ప్రింట్అవుట్ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే పిక్చరల్ ఓరియంటెడ్ లేటెస్ట్ మీకు అక్కడ చూడండి. మహాభారతంలో ఫస్ట్ రామాయణంలో బాలకాండ నుంచి పిక్చర్ ఒకటి ఇచ్చాను చూడండి ఎలా ఉంటుంది. సో మన పిక్చర్ ఎలా ఏ రూపంలో ఉంటుంది మీకు చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ మొత్తం కంప్లీట్ కోర్స్ ఉంది. లేదు సార్ కంటెంట్ మీకు చాలా అద్భుతంగా ఉంది, నాకు ఓన్లీ పేపర్ 2 కావాలంటే పేపర్ 2 కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో చాయిస్ ఇస్ జియోస్. అదే విధంగా మేమైతే డిజైన్ చేయడం జరిగింది. అయితే మీరు మా దగ్గర తీసుకుంటా వేరే ఒకరి దగ్గర తీసుకుంటే చాయిస్ ఇస్ జియోస్, నేను కాదనట్లేదు, కానీ చదివే విధానాలు ఇవే. సో అందుకోసం స్క్రీన్ షాట్ తీసుకున్నాను. క్వశ్చన్ నేను టైప్ చేస్తే అవుతుంది, కానీ ఇక్కడ స్క్రీన్ షాట్ ఇంత అద్భుతంగా మెటీరియల్ చేసేది టైప్ చేయలేనా, కానీ ఎందుకంటే స్క్రీన్ షాట్ తీస్తే ఏ నంబర్ క్వశ్చన్ నెంబర్ కూడా మీరు రేపొద్దున PYQ తీసినప్పుడు ఎస్ సార్ చెప్పింది నిజమే అని మీకు నమ్మకం కలుగుతుంది. సీతను అపహరించమని రావణుని ప్రోత్సహించింది ఎవరు? రావణాసురుని ఎవరు ప్రోత్సహించారు? సో ఉన్నారో అతని దగ్గర ఒక అందమైనటువంటి స్త్రీ ఉంది అనేసి చెప్పి రావణుని ప్రేరణ కల్పించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ 4: తాటకి, మందర, మండోదరి, శూర్పణఖ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. తాటకి అనేది రాక్షసి, ఇది కూడా రాక్షసే. ఓకే, మండోదరి అంటే రావణాసుడు భార్య.
సో మంథర తెలుసు మనకి, ఓకేనా. సో రైట్. సో తాటకి అంటే ఎక్కడ రాక్షసి, కానీ హూ ఇస్ ద తన సిస్టర్ చెల్లి ఎవరండి? శూర్పణఖ, రావణాసురుడి చెల్లి సోదరి. సో శూర్పణఖ సలహా ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది, నువ్వు తన దగ్గర ఉన్నటువంటి స్త్రీని అపహరించమని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మహాభారతంలో రాధేయుడు అని మరి యొక్క పేరుని కలిగి ఉన్న వ్యక్తి రాధేయుడు అనేసి అన్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు, దృష్టద్యుమ్నుడు ఎవడు? బావగారు అవుతారు దృష్టద్యుమ్నుడు. సో ఈయన కాదు. అర్జునుడు పంచపాండవుల్లో గాంధీవధారి కదా, సో కాదు. కర్ణుడు, కృష్ణుడు. సో రైట్ ఆన్సర్ ఈజ్ కర్ణుడు. ఏమన్నాడు? రాధేయ అంటే తిను కుంతీదేవి ఒక మంత్రోబలంతో, దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రోబలంతో సూర్యుడి అంశంతో జన్మించినటువంటి కర్ణుడు ఎవరి దగ్గర పెరుగుతారంటే రాధమ్మ దగ్గర పెరుగుతుంది, కాబట్టి రాధేయుడు అని పేరు ఉండేది ఎవరికైనా? కర్ణుడికి. ఓకే. చిట్ట చివర అంటే యుద్ధం జరగడానికి ముందు రోజు వారికి తెలుస్తుంది కర్ణుడు రాధేయుడు కాదు, సో కుంతిదేవికి కొడుకు అనేసి తెలుస్తుంది. కానీ చివరికి ఆయన ఇచ్చిన మాట పరంగా నేను ఎప్పటికీ రాధేయుడిగా ఉండడానికి నేను ఇష్టపడతాననేసి కర్ణుడు అనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సో రామాయణ మహాభారతంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చూసాము. సో జస్ట్ అది అవగాహన కల్పించడానికి క్వశ్చన్స్ గతంలో అయితే ఇది చూస్తుంటే క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ స్టాండర్డ్లో ఉంటుంది, మరి కొంచెం డిఫికల్ట్ స్టాండర్డ్లో ఉంటుంది అనేది. అందుకోసం మనం ప్రతి చాప్టర్లో 20,000 ప్రతి చాప్టర్ వైజ్, ఇప్పుడు రామాయణంలో చూస్తే 7 కాండాలు ఉన్నాయి, 7 కాండాల నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాం కాండల వైజ్. అక్కడ ఫోల్డర్ కూడా అలా కాండల వైజ్గా పెట్టాం. మహాభారతంలో 18 పర్వాల వైజ్గా మనం టెస్ట్ సిరీస్లు అందించాం, మెటీరియల్ కూడా అందించాం, క్లాస్ కూడా. సో ఎక్కడ కూడా బిట్ మిస్ అవ్వకూడదని మా యొక్క అంతిమ లక్ష్యం అనమాట. రైట్. నెక్స్ట్ 3 చూద్దాం. భాగవతం గురించి మనం తెలుసుకుందాం. సో భాగవతంలోని చదవాల్సిన ఏంటి ఉన్నాయి సార్? భాగవతంలో వెరీ 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 భాగవతంలో అనేక రకాలమైనటువంటి పాత్రలు ఉన్నాయి. సో భాగవతంలో మనం తెలుసుకోవాల్సిన దాన్ని నిజంగా ఇక్కడ 2 మెయిన్గా పాత్రలు అంటే 10 అవతారాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ స్కందాలు 10-12 స్కందాలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయండి? 12 స్కందాలు ఉంటాయి, 10 అవతారాలు ఉంటాయి. ఈ పాత్రలో 10 అవతారాలు అంటే మహావిష్ణువు యొక్క పాత్రలు 10 పాత్రలు ఉన్నటువంటి ఏ పాత్రల నుంచి ఏంటి పోసి ఏం చేస్తారనేది దాని గురించి అవగాహన ఉంటే చాలు. సో ఇక్కడ ముఖ్యంగా అవతారాలు మరియు స్కందాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ హిందూ పురాణాలు. సో మనకి హిందూ పురాణాల నుంచి మొత్తం పైన ఎన్ని ఉన్నాయి అంటే 18 పురాణాలు ఉంటాయి. ఓకే. మనకి చెందిన వివిధ పురాణాలు మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? 18 ఉంటాయి. ఈ 18 పురాణాల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఓకే. సో విష్ణు పురాణం అంటాం, అగ్ని పురాణం అంటాం, వాయు పురాణం ఉన్నటువంటి టోటల్ మొత్తం ఈ 18 పురాణాల గురించి మనం తెలుసుకోవాలంటే ఈ పురాణంలో ఉండే వివిధ ప్రదేశాల గురించి, పురాణంలో ప్రస్తావించినటువంటి వివిధ ప్రదేశాల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి పురాణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సార్ భాగవతం నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? సో మనకి భాగవతంలో టోటల్గా 5 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో రావడం జరిగింది. మరి మెయిన్స్కి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భాగవతంలో ఎన్ని ఇచ్చాడు? భాగవతంలో అంటే మెయిన్స్కి ఏకంగా 18 క్వశ్చన్స్ భాగవతం నుంచి ఇవ్వడం జరిగింది. మరి అలాగే హిందూ పురాణాలు ఉన్నాయి. హిందూ పురాణాల్లో కూడా టోటల్గా ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడంటే 5 క్వశ్చన్స్ మాత్రం ఇచ్చాడు. ఎందుకు? 100 మార్క్స్. అదే మెయిన్స్కి వెళ్ళేటప్పుడు గతంలో 150 మార్క్స్ కదా, అప్పుడు క్వశ్చన్స్ పెంచాల్సి వచ్చింది. అయితే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఎక్కడ ఇచ్చారు? ఏకంగా 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ చాప్టర్ నుంచి అంటే మినిమమ్ 10 మార్క్స్. ఎక్కడ చూడండి, పోనీ ఎవరేజ్గా ఎక్కడ 15 ఎక్కడ 12 ఇలా ఎవరేజ్ చేసిన 2 చాప్టర్ల నుంచి మెయిన్స్ నుంచి ఈ 2 చాప్టర్లు ఖచ్చితంగా మనకు ఒక 30 మార్క్స్ వరకు కన్ఫర్మ్. ఆ 2 చాప్టర్లు 40, ఈ 2 చాప్టర్లు 30. అంటే ఈ 4 చాప్టర్లు మనం చదివితే దాదాపు 70 మార్కులు మన సొంతం చేసుకోవచ్చు. 150 మార్కులు అంత ప్రాధాన్యత కలిగినటువంటి చాప్టర్స్. సో ఇలా మనం అవగాహన పొందాలి. మేబీ బహుశా మొట్టమొదటిసారిగా మనమే ఈ కొత్త ఇన్నోవేటివ్ ప్రిపరేషన్ ప్లాన్ అందిస్తున్నాం అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి సంపూర్ణమైన అవగాహన కల్పించడం నా ఒక మొదటి లక్ష్యం. సో అదే అంతిమ లక్ష్యం కూడా. సో కాబట్టి దానికోసమే నేను ఈ డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్షీరసాగర మథనమున
కవ్వముగా వాడినటువంటి పర్వతం. ఇక్కడ పర్వతాల గురించి ఇవ్వడం జరిగింది. మందర, వింధ్య, మేరు, హిమ పర్వతం. హిమ పర్వతం అంటే ఏంటమ్మా ఇక్కడ? రైట్, మనం తెలుసుకుంది హిమవంతుడు అనే ఒక రాజు. సో ఇక్కడ హిమవంతుడు అనే రాజు తనకు కూతుర్లో ఇద్దరు, పార్వతీదేవి మరియు గంగాదేవి, శివుడి యొక్క భార్య. అయితే శివుడి యొక్క నివాస స్థలం కూడా ఈ ప్లేస్ హిమవంతు. అయితే సాగర మథనం అనేది ఇక్కడ జరగలేదు కదా. సో దిస్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్ మేరు పర్వతం. ప్రతి ఒక్క దైవ అంటే బ్రహ్మ కావచ్చు, మిగతా దేవుళ్ళకి ఉన్నటువంటి ఉన్న మేరు పర్వతం అనేది ముఖ్యంగా దేవుళ్ళ యొక్క ఒక నివాసం అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ హిమవంత పర్వతం నుంచి అనేక రకాల నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులు ఒక జన్మస్థలం అని చెప్పొచ్చు. మరి ఎక్కడ ఉన్నటువంటి హిమ పర్వతం నుంచి ఏ నదుల జన్మస్థలం హిమ పర్వతం అని చెప్పొచ్చు? గంగా, అలాగే యమున, బ్రహ్మపుత్ర. ఈ గంగా, యమున, బ్రహ్మపుత్ర ఈ 3 నదులు కూడా హిమ పర్వతం జన్మస్థలం అని చెప్పవచ్చు. ఓకే, పర్వతం. ఈ మేరు పర్వతం అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే ఇది స్వర్గానికి మార్గము మిత్రమా. స్వర్గానికి వెళ్ళే దారిలో మేరు పర్వతం ఉంటుంది. సో ఈ మేరు పర్వతం అనేది స్వర్గానికి వెళ్ళే దారి అని, మార్గం అని చెప్పవచ్చు. ఇది దేవుళ్ళ యొక్క నిలయం అని చెప్పవచ్చు. దేవుడి యొక్క నిలయం. భూలోకం అలాగే స్వర్గలోకం మరియు పాతాళ లోకం. ఓకేనా, ఈ 3 లోకాలకి ఆధ్యాత్మికమైన నిలయం ఏదంటే మేరు పర్వతం అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వింధ్య. ఈ వింధ్య పర్వతం గురించి మనం తెలుసుకోవాలి కొంచెం. ఉత్తర భారతదేశంలో ఉంది. ఓకే, సో దీని నుంచి ఉద్భవించే నదులు ఏంటంటే నర్మదా మరియు తప్తి. నర్మదా మరియు తప్తి యొక్క నదుల ఒక జన్మస్థలం అనేసి ఇది చెప్పవచ్చు. అయితే ఈ వింధ్య పర్వతం అనేది వింధ్యాకి మరియు మేరుకి ఇద్దరి మధ్య జరిగినటువంటి పోటీలో ఈ వింధ్య పర్వతం ఆకాశం అలాగే ఎగిసి అంటే పెరిగి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ సూర్యుడి యొక్క గమనం ఏవైతే ఉందో ఆ గమనాన్ని కూడా అడ్డుపడిపోతుంది అనేసి అలా పెరిగిపోతుంటే అప్పుడు అగస్త్య మహర్షి ఏం చెప్తారంటే నేను మళ్ళీ నీ ప్రదేశం వింధ్య పర్వతానికి వచ్చేంత వరకు నువ్వు మరి ఎదగకూడదు అనేసి ఆయన చెప్పడం. ఆయన దక్షిణ భారతం వైపు వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ వచ్చినంత వరకు చెప్తే ఆయన మరి అక్కడి నుంచి పెరగడం అనేది ఆగితే తర్వాత మరి అగస్త్య మహర్షి అనేది వెళ్ళకపోవడము అది అక్కడితోనే ఆగిపోవడం జరిగింది. అంతా హైట్ అనమాట. సో నెక్స్ట్ మందర పర్వతం. మరి ఈ పర్వతం అనేది ఇది రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఈ మందర పర్వతం ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. బీహార్లోని బేంక్ అనే జిల్లాలో ఇది ఉంది. రైట్, మరి ఇది మనకి కూర్మ అవతారములో శ్రీ మహావిష్ణువు తన బీపీ పైన మోసినటువంటి పర్వతం ఏదంటే మందర పర్వతం. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో రైట్ ఆన్సర్ ఏంటనేది. సో ఇలా మనకి అడగడం జరుగుతుంది క్వశ్చన్స్. అయితే ఇక్కడ క్వశ్చన్స్ తీసుకున్న ఒక క్వశ్చన్ ఎంత ఎక్కువ క్వశ్చన్ తీసి దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది కాబట్టి ఒకటి తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఈ దేవాలయాల ఆగమాలు ఉంటాయి, టెంపుల్ ఆగమాస్ అంటారు. ఈ టెంపుల్ ఆగమాస్లో హిందూ శాస్త్రంలో వివిధ ఆగమ సాంప్రదాయాల గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ 3 రకాలు ఉంటాయి ఈ సాంప్రదాయాల్లో. ఒకటి వైష్ణవం, రెండోది శైవం, మూడోది మాతృదేవ శాక్తేయము అంటారు. సో శాక్తేయం, వైష్ణవం, శైవం, శాక్తేయం. ఈ వైష్ణవంలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. వైఖానసం, పాంచరాత్రం, చాత్తడ, అలాగే శ్రీ వైష్ణవం. మరియు శైవంలో కూడా 4 ఉన్నాయి, అలాగే 5 ఉన్నాయి, కపాలిక మొదలైనవి. సో ఇక్కడ శాక్తేయులు మాత్రం ఒకటే, మాతృదేవత. వీటన్నిటి గురించి కూడా పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. అయితే ఈ దేవాలయాల ఆగమనంలో మనకి ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి మై డియర్ ఫ్రెండ్స్? 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. కానీ మనం చూస్తుంటే మెయిన్స్లో కూడా అంతే వచ్చింది, 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ పార్ట్లకి, ఈ టెంపుల్ ఆగమస్. నెక్స్ట్ హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి. సో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకున్నటువంటి హిందూ పండుగలు వెరీ 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా హిందువులు జరుపుకున్న పండుగలు 20 ఉన్నాయి. మరియు వివిధ రాష్ట్రాల వారిగా జరుపుకున్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా
చదువుకోవాల్సింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం జరుపుకున్న అయితే మనం ఆంధ్రలో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మనం జరుపుకున్నటువంటి పండుగలు ఏవైతే ముఖ్యం ఉన్నాయో అవి దాదాపు 20 ఉన్నాయి. అవి చదివితే చాలు. సో వాటితో పాటు వివిధ రాష్ట్రాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశాలో ఇప్పుడు రథయాత్ర చేస్తారు. జరుపుకున్న రాష్ట్రం ఏదంటే రథయాత్ర అని చెప్పవచ్చు. సో రథయాత్ర జరుపుకున్న రాష్ట్రం అయితే ఒడిశా అని చెప్పడు. ఎక్కడ జరుపుతున్నారు? పూరిలో జరుపుతున్నారని చెప్పవచ్చు. సో అనేక ప్రాంతాలు ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ జనాలతో వస్తున్నారంటే మనం చెప్పవచ్చు. అలా వివిధ రాష్ట్రాలకి ఇప్పుడు కేరళలో ఓనం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటుంది. సో అవి కూడా రాష్ట్రాల వారీగా కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో రైట్. సో దిస్ ఇస్ ద అయితే ఇక్కడ వివిధ పండుగల నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. వినాయక చవితి అనే పండుగల నుంచి వినాయక పూజ చేసేటప్పుడు ఎన్ని పత్రాలతో పూజ చేస్తారనే క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ఆ వినాయక చవితి ఏ పక్షంలో జరుపుకుంటారు, ఏ తిథిలో జరుపుకుంటారు ఇలా కూడా అడగడం జరుగుతుంది. సో వీటి నుంచి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలుసా? ప్రిలిమ్స్లో మొత్తం ఇక్కడ 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి మెయిన్స్లో 11 క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం ఒక 10 మార్క్స్ కూడా ఎక్కడ ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ టాపిక్స్ నుంచి మనం ఇప్పుడే మాట్లాడాం. సో ఈ రెండు టాపిక్లు కలిపేసి మ్యాక్సిమం ఎక్కడ ఒక 10 అనుకుంటాం, నియర్లీ 10 పోనీ ఈ రెండు కలిపేసి ఒక 20 వరకు రాకపోయినా 17-18 వరకు రెండు టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి క్వశ్చన్ చూద్దాం. ఒకటి, గ్రామ దేవతాలయాలు ఏ సాంప్రదాయమునకు చెందుతాయి అని సార్. శైవం, పంచరాత్ర, శాక్త్యం, జైన. ఇక్కడ జైన అనేది అసలు ఇది ఆ సంబంధమే లేదు, నాట్ రిలేటెడ్. ఇక్కడ శైవ, పంచరాత్ర ఇప్పుడు మనం శాక్త్యం ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే అందరికీ తెలిసిందే. సో ఇక్కడ క్లియర్ రైట్ ఆన్సర్ అయితే ఓకే. సో దిస్ ఇస్ ద గ్రామ దేవతానికి. అయితే ఇక్కడ గ్రామ దేవతానికి సూచించే ఇది మరి పంచరాత్ర అనేది దేనికి సూచిస్తుంది సార్? ఇది కూడా తెలుసుకోలేదు. ఇది విష్ణుదేవుడికి సూచిస్తుంది. ఓకే, మరి శాక్త్యం దేనికి సూచిస్తుంది సార్? అక్కడ మనం తెలుసుకోవాలి. శాక్త్యంలో కూడా గ్రామ దేవతలు పూజ చేస్తారు. కాకపోతే అక్కడ ఫోక్ ట్రెడిషన్ ఉంటుంది, ఎక్కువ ఫోక్ ట్రెడిషన్ ఉంటుంది ఏది శాక్తేయంలో. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇదే. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మాట్లాడదాం మళ్ళీ మనం. సో ప్రతి ఒక్క టాపిక్ గురించి తీసుకుని ఆ టాపిక్ గురించి అవగాహన కల్పించి అలాగా చేద్దాం. వెరీ డిఫరెంట్ ప్రిపరేషన్ ప్లాన్స్, డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రిపరేషన్ ప్లాన్ ప్రతిరోజు ఇండిపెండెంట్ నుంచి మీకు ఖచ్చితంగా మా నుంచి సపోర్ట్ వస్తుంది. మా కోర్స్ కానీ తీసుకుని ప్రిపేర్ అయితే 100% మా నుంచి సపోర్ట్, మీకు ఎగ్జామ్ అయినంత వరకు మా సపోర్ట్ వస్తుంది. అలాగే మేజర్ నోటిఫికేషన్ వచ్చి దాని ఎగ్జామ్ అయ్యి మీకు అపాయింట్ వచ్చినంత వరకు మా పిఆర్ అకాడమీ నుంచి మీకు 100% సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క పాయింట్ నుంచి చెప్పడం జరుగుతుంది. రైట్. అలాగే సో నెక్స్ట్ వేదిక్ కల్చర్, దీన్నే మనం ఏంటంటే వైదిక సంస్కృతి అంటాం. సో వైదిక సంస్కృతిలో మనం తెలుసుకోవాలి యజ్ఞాలు. ఓకే, యజ్ఞగా నెక్స్ట్ వేదాలు, ఉపవేదాలు ఎక్కడ తెలుసుకోండి, ఉపనిషత్తులు. ఇక్కడ వేదాలు 4 రకాలు ఉంటాయి. సో ఉపవేదాలు అలాగే ఉపనిషత్తులు ఎక్కడ మనం తెలుసుకోవాలి. సో వాటి యొక్క ధర్మాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి యజ్ఞాలు ఉంటాయి. సో యాగాలు, యజ్ఞాలు వాటి యొక్క రకాల గురించి కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో మరి ఈ పార్ట్ నుంచి మనం ఈ వైదిక సంస్కృతి నుంచి టోటల్గా ఎన్ని మార్కులు వచ్చాయి సార్? వైదిక సంస్కృతి అంటే ప్రిలిమ్స్లో 6 మార్కులు మాత్రమే వచ్చాయి. ప్రిలిమ్స్లో 6 మార్కులే గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్ మెయిన్స్లో ఎన్ని ఇచ్చాడంటే 13 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ అంటే ప్రిలిమ్స్లో తక్కువ ఇచ్చి మెయిన్స్ అంటే ఇప్పుడు మనకి 150 మార్క్స్ కదా, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా అందుకోసమే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి డిఫరెంట్ కూడా నేను చూపిస్తున్నాను గతంలో ఇచ్చిన వెయిటేజ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే హైందవ మత, ఇక్కడ చరిత్రలో వివిధ తత్వాలు, హైందవ మత ధర్మ చరిత్రలో వివిధ తత్వాలు, వీటి గురించి వెరీ 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 ఇక్కడ వైష్ణవ గురువులు వస్తారు. సో ఈ తత్వవేత్తలు ఎవరెవరు అంటే వైష్ణవ గురువులు, అలాగే శైవ గురువులు, అలాగే విశిష్ట ద్వైత్వం వస్తుంది, ద్వైత్వం కూడా వస్తుంది. తర్వాత వీరశైవం. వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో అద్వైతంలో మనం చూస్తుంటే శంకరాచార్య, రామానుజాచార్య అయితే సో ఇక్కడ
విశిష్ట ద్వైత్వం, అలాగే మధ్వాచార్యులు కూడా ఉన్నారు. సో వీళ్ళ గురించి కూడా ఇక్కడ మనం క్లియర్గా పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. సో వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అంటే అందుకే వివిధ తాత్విక భావనలు అనేసి మనం చెప్తాం దీనికి. సో ఈ తాత్విక భావనల నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్లో కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్లో 10 మార్క్స్ వరకు వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ గతంలో 2022లో జరిగినటువంటి క్వశ్చన్లో. సో మెయిన్స్లు అన్నీ అంటే 14 మార్క్స్ వచ్చింది. అంటే ఇప్పుడు మీకు 150 మార్కులకి 2 పేపర్లు 2 కలిపి దాదాపు 25+ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకేంటంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. అద్వైత తత్వ స్థాపకుడు ఎవరు అనేసి అన్నాడు. భాస్కరాచార్య, ప్రభాకర మిశ్ర, శంకరాచార్య, అలాగే మనకి మధుసూదన సరస్వతి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆది శంకరాచార్యులు. ఓకే. సో అద్వైతం అంటే 2. సో ఆత్మ పరమాత్మ అంటాం. సో అవి చూడడానికి కానీ ఒకటే. సో ఒకటి అనే భావనని తెప్పించినటువంటి వ్యక్తి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 3 సార్లు తిరిగి భారతదేశంలో ఏకత్వం అనేది బోధించినటువంటి అద్వైతవేత్త ఎవరు అంటే ఆది శంకరాచార్యులు, ద గ్రేట్ లెజెండరీ పర్సన్. కాబట్టి ఇంతవరకు మన సనాతన ధర్మం, మన ఒక హిందూ ధర్మం అంతా పరిరక్షణగా ఉండడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన శంకరాచార్యుల వారని చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఈ హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటారు దీన్ని. కుటుంబ వ్యవస్థ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అది ఈజియెస్ట్ టాపిక్. మరి ఈ టాపిక్ నుంచి ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు వచ్చింది, మెయిన్స్లో కూడా తక్కువ మార్కులు. దీంట్లో దత్తత చట్టం గురించి తెలుసుకోవాలి, అలాగే వంశపారంపర్యం అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి, అలాగే వారసత్వం చట్టం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ దత్తత చట్టం మరియు వారసత్వం చట్టం గురించి తెలుసుకోవాలి. కాకపోతే ఇది చాలా తక్కువ మార్కులు వచ్చాయి మిత్రమా. ఎన్ని వచ్చాయంటే ప్రిలిమ్స్లో కేవలం 3 క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో కేవలం 8 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే మెయిన్స్లో ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? 8 వరకు ఇవ్వచ్చు, అంటే 5+ చెప్పవచ్చు. నెక్స్ట్ దేవాలయాలు ఉన్నటువంటి ధార్మిక దేవాలయాలు మరియు ధార్మిక సంస్థలు ఉన్నటువంటి ఆదాయ వనరులు, అంటే టెంపుల్లో ఉన్నటువంటి ఇన్కమ్ లేదా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి ఇన్కమ్, వారి యొక్క నిధులు, ఏ విధంగా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి ఎలా కేటాయించాలి, ఆ సంస్థ నుంచి ఎలా వస్తుంది, ఈ టెంపుల్ నుంచి ఎలా వస్తుంది, ఇండోమెంట్ టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెన్స్ ఏంటి, వాటి గురించి మరి ఏ చట్టాలు ఉన్నాయి, దానికి పరిరక్షించడానికి ఏ చట్టం ఏం చెప్తుంది, వాటి గురించి కూడా ఇక్కడ సంపూర్ణమైన అవగాహన అయితే తెలుసుకోవాలి. సో వీటిలో అయితే నిజంగా మనకి దేవాలయాల ఆగమాల గురించి, దేవాలయ ఈ వనరుల గురించి, దేవాలయ వనరుల గురించి అయితే ప్రిలిమ్స్లో దాదాపు ఎక్కువ క్వశ్చన్ ఇచ్చాడు. ఎన్ని క్వశ్చన్ అంటే దాదాపు 17 మెయిన్స్లో. గతంలో ప్రిలిమ్స్లో తక్కువ ఇచ్చాడు కానీ మెయిన్స్కి వచ్చేటప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. కేవలం ఏకంగా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు ప్రిలిమ్స్లో, మెయిన్స్కి వచ్చేటప్పుడు ఎక్కువ క్వశ్చన్స్. ఎందుకంటే చట్టాల గురించి ఎక్కువ అడిగారు. ఏ చట్టం ఏ సెక్షన్ ద్వారా ఏం జరుగుతుంది అనేది అడగడం జరిగింది. ఒక టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ హిందూ కుటుంబ వ్యవస్థ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. హిందూ వారసత్వ చట్టం 1956లో ఈ క్రింది వాటిలో దేనిని అనర్హతగా పరిగణిస్తారు అనేసి అడగడం పరిగణిస్తుంది. సో చూడండి, శారీరక లోపాలు కలిగి ఉండుట, మతి స్థిమితం లేకపోవుట, వివాహము కాని ఎడల ఇతర మతంలోకి మారుట. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద. యాక్చువల్లీ ఇవన్నీ కూడా రైట్ అవుతుంది. దేనికి తెలుసా? ఈ చట్టం ప్రకారం రైట్ అవుతుంది. కానీ చట్టంలో ఇంకొక సెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ 26కి ఇవన్నీ సెక్షన్ 26లో ఇవన్నీ చెప్తుంది అనమాట. 1956 చట్టం యాక్ట్లో మనకి యాక్ట్ 26 గురించి ఇవన్నీ చెప్తుంది. కానీ ఇక్కడ 26 అని ఇవ్వలే. కాబట్టి యాక్చువల్లీ దీని పరంగా అంటే ఎవరైతే వారసత్వ చట్టం ఎవరికైతే ఎవరి యొక్క మతం మారుతారో, హిందూ నుంచి క్రిస్టియన్కి మారినా లేదా ఇంకొక మతానికి మారితే వారికి ఈ ఏంటంటే హిందూ వారసత్వం అనేది చెందదు అనేసి ఈ చట్టం అనేది చెప్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎలాంటి క్వశ్చన్, చట్టాల గురించి ఎక్కడ అవగాహన పొందాలి. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం.
విధులు, ఎవరి యొక్క కార్యనిర్వహణ అధికారి యొక్క విధుల గురించి తెలుసుకోవాలి. మరియు ఈ కార్యనిర్వహణ అధికారి యొక్క ధర్మదే అంటే టెంపుల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే సెక్షన్ 25 నుంచి దీని యొక్క సెక్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఆయన చేయాల్సిన విధులు ఏవేమి ఉంటాయి, మరి తన అండర్లో ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా పరిరక్షించాలి, మరి టెంపుల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయి ప్రాపర్టీస్ దాన్ని ఎలా సంరక్షించాలి, సో వాటి అనేది దాని యొక్క డెవలప్మెంట్ ఏంటి, వాటి అన్నిటి సక్సెస్ గురించి మొత్తం ఇక్కడ అవగాహన పొందాలి. ఆ సక్సెస్ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ కార్యనిర్వహణ అధికారి నుంచి ప్రిలిమ్స్లో అయితే 4 క్వశ్చన్స్ మాత్రమే వచ్చింది, మెయిన్స్లో దాదాపు 11 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. క్లియరా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ద భూ రికార్డ్, ల్యాండ్ రికార్డ్స్ అంటాం. ఈ ల్యాండ్ రికార్డ్లో ROR చట్టం అంటారు. సో నెక్స్ట్ పాస్బుక్ చట్టం అంటారు. ఓకే, పాస్బుక్ చట్టంలోని నెక్స్ట్ దేవాదాయ టెంపుల్ చట్టం, సో టెంపుల్ యాక్ట్, దేవాదాయ చట్టం, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఉన్నటువంటి 30/80 సెక్షన్లో ఉన్న 75 నుంచి 86 వరకు సెక్షన్ గురించి మొత్తం ఈ చట్టాల గురించి పరిపూర్ణమైన అవగాహన పొందాలి. ఆ చట్టాల నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ప్రిలిమ్స్లో అయితే క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, మెయిన్స్లో అయితే తక్కువ అడగడం జరిగింది. ప్రిలిమ్స్లో 9 క్వశ్చన్స్, మెయిన్స్లో 5 క్వశ్చన్స్ మాత్రం అడగడం జరిగింది. ఇలా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క విధంగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ చూద్దాం వీటి నుంచి. ఒక దేవాలయము స్థిరాస్తిని కొనుగోలు చేయవలెనున్న అందుకు అనుమతిని ఇచ్చు అధికారము ఈ క్రింది వారిలో ఎవరికి కలదు. సో చూడండి, దేవాలయంలో స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి దాని యొక్క అనుమతిని ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరి దగ్గర ఆ రైట్స్ ఉంటాయి, అధికారం ఉంటుంది. కార్యనిర్వహణ అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? కాదు, ఆయన దగ్గర ఉండదు. నెక్స్ట్ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అధీనంలో ఉంటుంది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎవరు చేత చేయిస్తారు అంటే ప్రాంతీయ సంయుక్త కమిషనర్, ఎందుకంటే ఆయన కమిషనర్ అండర్లో ఈయన ఉంటారు కాబట్టి. సో కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సిలబస్ అన్లెస్. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, గతంలో ప్రిలిమ్స్లో ఎన్ని వచ్చాయి, మెయిన్స్లో ఎన్ని వచ్చాయి, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఏమి చదవాలి, ఏమి తెలుసుకోవాలి, ఏమి అవగాహన పొందాలనేది పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో నేను కల్పించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో మన కోర్సు కూడా ఇంతే అద్భుతంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. సో కోర్సు పర్చేజ్ చేసుకుని ముందుకు వెళ్తే నా వంతుగా నేను ముందు నుంచే మిమ్మల్ని సర్టిఫికేట్ మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి ఆఫ్టర్ ఏ వీక్ తర్వాత మీకు ఏం చేస్తాను అంటే ఒక ప్రిపరేషన్ ప్లాన్ అందిస్తూ, టైం టేబుల్ అందిస్తూ, డే టు డే మీకు అప్డేట్ ఇస్తూ, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన మీకు కలిగి ఎల్లవేళ మీతో టచ్ అప్ ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీకు దీనిపైన సంపూర్ణమైన అవగాహన వచ్చేటట్టు నేను 100% సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తాను. బట్ కోర్సు పర్చేజ్ చేసిన తర్వాత నాతో పాటు కలిసి జర్నీ చేయడానికి ఉంటే సో నా వాట్సాప్లో కానీ మీరు పిన్ చేస్తే మీకు ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాం. ఇమీడియట్లీ పర్చేజ్ ది కోర్స్. అందరం కలుద్దాం. కలిసి కొంచెం శ్రమిస్తే ఖచ్చితంగా మన పోస్ట్ అయితే ఉంటుంది. అయితే డిస్ట్రిక్ట్లో ఒక పోస్ట్ ఉంది కదా సార్? ఎస్, ఇప్పుడు ఒక పోస్ట్ ఉంది మనకి. ఆఫ్టర్ 2-3 మంత్స్లో మనకి 104 పోస్టులతో పాటు విడుదల కాబోతుంది నోటిఫికేషన్. మరి ఆ నోటిఫికేషన్లో మనం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తే, ఎందుకంటే అప్పుడు 2-3 మంత్స్ ఇస్తారు టైంకి, కాబట్టి ఆ టైం అనేది చాలదు. సిలబస్ చాలా పెద్దది కాబట్టి చాలదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం చదువుకుని ఉంటే, మనం ఇప్పటి నుంచే ప్రయత్నించి పోరాడితే ఇక్కడ ఉద్యోగం వస్తే మంచిది, లేదా ఈ ప్రిపరేషన్ 100% అక్కడ యూజ్ఫుల్ అవుతుంది, అక్కడ మొత్తం జాబ్ పక్కా. సో కాబట్టి ఈ లాంగ్ ప్రిపరేషన్ ప్లాన్లో మీరు భాగం కండి, కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా, దయచేసి అందరికి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. మరి ఒక విలువైనటువంటి ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఆల్ యువర్ కామెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.